తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఆయనను పార్టీ హైకమాండ్ అస్సలు పట్టించుకోవడం లేదు. దేశంలో బీజేపీ జోరును తట్టుకొని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులోనూ తెలంగాణలో మరే ఇతర పార్టీలతో పొత్తు లేకుండా రేవంత్ ప్రభుత్వం ఏర్పడింది. కూటమి కుంపట్లకు దూరంగా తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కనికరం మాత్రం చూపించడం లేదు. రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాత 6 గ్యారంటీలలో ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ ఆ పథకాల నుంచి ఆశించిన స్థాయిలో అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మైలేజ్ పొందలేకపోయారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే పీసీసీ కార్యవర్గమే ఇంకా ఏర్పాటు కాలేదు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుని 9 నెలలు దాటినా నేటికి క్షేత్రస్థాయిలో కమిటీల నియామకం జరగలేదు. పదవుల ప్రకటనల కోసం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ అనేక సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి విసిగిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ ను ఢిల్లీ పెద్దలు లైట్ తీసుకున్నారు. పదవుల పంపిణీ కోసం వడపోతల తరువాత ఒక్కో పదవికి 3 పేర్లు చొప్పున లిస్టు సిద్ధం చేసింది పీసీసీ. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రేపో మాపో పదవుల ప్రకటన రాబోతుందని కోటి ఆశలు పెట్టుకున్న వారు ఇప్పుడు నీరసించి విసిగిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నా కనీసం ప్రచార కమిటీ నియామకం కూడా జరగలేదు. ఆర్టీసీ, సివిల్ సప్లై కార్పొరేషన్లు వంటి రాష్ట్ర స్థాయి పదవుల నుంచి మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు ఇలా నామినేటెడ్ పోస్టుల ఊసే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ టు జెడ్పీ చైర్మన్ వరకు ఏ ఒక్కరి పేర్లు ఖరారు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం అనేక సార్లు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లారు. పీసీసీ కార్యవర్గం లిస్టుకు ఆమోదం కోసం అందుబాటులో ఉన్న పెద్దలను కలిసినా ఫలితం లేదు. ఇంకా స్విచ్ నొక్కాలంటే సమయం పడుతుందని ఢిల్లీ నుంచి వెనక్కి పంపేశారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టి 1.5 దాటినా మంత్రివర్గ విస్తరణ మాత్రం అతిపెద్ద టాస్క్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చినప్పుడు పడ్డ కష్టాల కంటే మంత్రివర్గ విస్తరణ కోసం పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న అవమానాలే ఎక్కువయ్యాయనే టాక్ నడుస్తోంది. తెలంగాణ కేబినెట్లో మొత్తం 18 మంత్రి పదవులకు కానీ సీఎంతో కలిపి మొత్తం 12 మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. మరో 6 శాఖలు 1.5గా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఆశావహుల లిస్టుతో ఢిల్లీ చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్ అంటూ ఎంత తిరిగినా అధిష్టానం పెద్దల నుంచి రేవంత్ లిస్టుకు ఆమోదం దొరకలేదు. 10 ఏళ్ల పాటు పార్టీ కోసం శ్రమించి తీరా అధికారంలోకి వచ్చినా ఆశించిన పదవులు అందకపోవడంతో కింది స్థాయి క్యాడర్లో నిస్తేజం ప్రారంభమైంది. కానీ హైకమాండ్ మాత్రం పట్టించుకోవటం లేదు. రేవంత్ మాటల్ని ఆలకించటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.